సన్నబియ్యంలో 1000 కోట్ల స్కామ్, గ్లోబల్ టెండర్లో అవినీతికి భారీ కుట్ర, కాంగ్రెస్ ఖజానా నింపుతున్న టెండర్ సంస్థలు కుంభకోణంలో సీఎం నుంచి ఢిల్లీ వరకు పాత్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు అంటా ఉండు. సన్నబియ్యమే కొనలేదు, కుంభకోణం ఎక్కడ అని చెప్పి ఇగో సివిల్ స్కామ్లో స్కామ్ వాస్తవం అని చెప్పేమో ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటా ఉండు. ఇప్పుడు వాస్తవం చెప్తా అంటే 6 గ్యారంటీలలో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆనాడు అందరు రైతులు ఎవరైతే వరి పండిస్తారో అరే వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అంటా ఉన్నాడు అని చెప్పి రైతులంతా కాంగ్రెస్ పార్టీ వైపు మార్పులో భాగస్వాములు అయినారు బలంగా. ఇప్పుడు ఈయన ఏమంటాడు, సన్న ఓట్లకి 500 రూపాయల బోనస్ అని వీళ్ళు ప్రకటించారు. సరే ఇస్తారా ఇయ్యరా విషయం పక్క పెడితే ఒక మాట అయితే అన్నారు, సన్న ఓట్లకు 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పారు. మనం మొన్న నర్సంపూర్కి వెళ్ళినాము, దుబ్బాక నియోజకవర్గాల రైతులతో మాట్లాడుతూ ఉంటే అరే ఆనాడు రేవంత్ రెడ్డి వరి పంటకు అనకుండా సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటే ఎవరైతే సన్న వడ్లను పండిస్తారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా ఉంటారు కదా. మెజార్టీ రైతులు దొడ్డు వడ్లను పండిస్తా ఉన్నారు. సన్న వడ్లను పండించాలంటే కాస్త వాళ్ళకి ఇబ్బందికరంగా అవుతుంది. వర్షాకాలంలోనే ఆ పంటకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. మోర్ ఓవర్ తెలంగాణ నేల మీద చాలా వరకు పండేదే దొడ్డు వడ్లు చాలా వరకు 98% మన వాళ్ళు దొడ్డు వడ్లే పండిస్తారు. 2% అక్కడక్కడ వాటర్ స్కేర్సిటీ లేకుండా వాటర్ ఎక్కువ అవైలబుల్లో ఉన్నది అక్కడ మాత్రమే సన్న వడ్లు పండిస్తారు. అది కూడా బాగా తెలిసిన వాళ్ళు అందరూ పండించారు. సో దాన్ని మర్చిపోయింది. దేని మీద అయితే ఎక్కువ డిపెండ్ అయ్యారు రైతులు, వాళ్ళకి ఏమన్నా మేలు చేసే ప్రయత్నం చేయాలి కానీ ఆ సన్న వడ్లు కూడా ఇంటి అవసరాల కోసం సన్న వడ్లు పండిస్తారు అంతే. అదే అంటే ఆ 2% కూడా వాళ్ళకే బాగా తెలిసిన పండిస్తారు వాళ్ళకే. ఇగో ఇక్కడ ఇంకో ఈయన మాట ఉంటుడు, కిలో సన్న బియ్యం 42 రూపాయలు దొరికితే కొంటాం అని చెప్పేసి ఈయన అంటున్నాడు కదా. కేటీఆర్ కానీ రైతులు సమాధానం చెప్పాలి దీనికి, లేదా రైతు బిడ్డలు సమాధానం చెప్పాలి. రైతులు ఉన్నటువంటి మన వీక్షకుల్లో రైతు ఇళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. కేటీఆర్ నిన్న చెప్పినటువంటి మాట ఏంటంటే కిలో సన్న బియ్యం 42 నుంచి 47 రూపాయల మధ్యలోనే దొరుకుతుంది రైతుల దగ్గర. మీరు ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి 57 రూపాయలకు కొన్నాడట. కేటీఆర్ అఫీషియల్గా చెప్పినటువంటి మాట నిన్న, ఇది ఆన్ రికార్డ్. ఓకే. సో ఇక్కడ 13 రూపాయల వ్యత్యాసం కనబడుతున్నది. 13 నుంచి 17 రూపాయలు, 15 రూపాయల వ్యత్యాసం కనబడుతున్నది. ఈ 15 రూపాయలు లేదా 13 రూపాయలు ఎవరికి పోయినట్టు పర్ కిలో? వీళ్ళు అటు కేటీఆర్ కానీ ఈయన ఏలేట్ కానీ చెప్తున్నటువంటి మాట ఏంది, 300 కోట్ల స్కామ్ జరిగింది దీంట్లో అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ 300 ఎవరు బుక్కినట్టు మరి? ఇట్లా 3000 కోట్లు బుక్కినోడు ఇలా ఎంపీకి చేవెల నుంచి నిల్చున్నాడు. అది కోళ్ళది, ఇది మనుషులది. ఆ కోళ్ళది బుక్కినోడు ఇలా ఎంపీ కింద నిలబడ్డాడు చేవెల నుంచి. మరి ఈయనే ఈ 300 బుక్కిండు అని చెప్పేసి వాళ్ళిద్దరు అంటున్నారు కదా. ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఇష్టం మనం మాట్లాడతాం కదా. బలంగా ఆధారాలు చూపెట్టి నిన్న ఏలేట్ అంటా ఉన్నాడు, నువ్వు రైస్ మిల్లర్లని తర్వాత ఆఫీసర్లందరినీ పిలిపించుకొని 100 రూపాయల బాండ్ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టుకొని నీకోసం రాసుకున్నావు కదా, మరి ఆ బాండ్ పేపర్ నన్ను బయట పెట్టుమంటావా ఏందన్నా? పెట్టుర్రి మీరు. ఇప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఈ 300 కోట్లలో నీకేమన్నా కావాలా? ఆయన కూడా అంతే కదా, ఆధారాలు బయట పెడతాం వీళ్ళు పెడతామనే అంటారు తప్ప ఎవడు పెట్టిన పాపం అయితే చేస్తలేడు. ఆఖరికి కాళేశ్వరం మీద, ఈ కాళేశ్వరం ఘటన గురించి మనం మాట్లాడితే కనుక, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, కాళేశ్వరం మీద మనమే చెప్పినాం 97,000 కోట్లు అఫీషియల్గా. 97,000 కోట్లు ఈ 2 సంస్థల నుంచి తీసిరాడు. మనం ఆధారాలు బయట పెట్టినాం, వీళ్ళేడా పెట్టిర్రబ్బా. ప్రజల్ని ఆగం చేసుడు తప్ప ఏం కనబడలేదు దీంట్లో. ఈయన సవాల్ విసరడం, ఆయన కౌంటర్ ఇవ్వడము, మళ్ళీ ఆయనకి ఈయన పక్క ముగ్గురు కలిసి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారు అన్నట. వాళ్ళ చూడు పేపరు ఇది రాసింది ఎవరు, వీళ్ళు వెలుగు దిశ, మూడింటిని కలిపి ఒకటే దగ్గర రాసిండు. ఆయన ఎవరిని పక్కన పెట్టలే. ఆయన ఫస్ట్ కౌంటర్ ఇచ్చిండు, ఆయన ఫస్ట్ అలిగేషన్ చేసిండు, ఈయన కౌంటర్ ఇచ్చిండు, ఈ కౌంటర్లకి ఈయన అలిగేషన్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉందంటే, నేను ఇది మాట్లాడుతున్న ఉత్తమ్ అన్న దీని కౌంటర్ ఇది అన్న అన్నట్టే ఉంది. అంతే కదా. లేదు మహేష్ అన్న నేను ఇది మాట్లాడుతున్నా దీని కౌంటర్ మూడు పార్టీలు వేరు కాదనేది ఈయనే అర్థమవుతా ఉన్నది. ఇక పిచ్చోళ్ళమై మనమే మాట్లాడాలి, వాని కోసం వీని కోసం వీని కోసం ఇంకొని కోసం, మధ్యలో తిట్లు అలాంటి. రైట్.